99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నిజంగా బిగ్ డిబేట్ ఇవాళ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి పార్టీలకు ఢిల్లీ పిలుపు అందింది. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంత రచ్చ రభస, అంత గందరగోళం? బహుశా జూలై 15వ తేదీ లోపల ఏదో ఒక రోజు కూటమిలోని ముఖ్య నేతలను పిలిపించుకొని బీజేపీ నాయకులు మాట్లాడబోతున్నారు. ఇంకలను బీజేపీ నాయకులు కూడా అందులో ఉండబోతున్నారు. ఇంతవరకు ఒక ఛాయా పార్టీగా ఒక షాడో పార్టీగా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎందుకు వ్యవహరిస్తోంది? మనం అనుకున్న లక్ష్యాలు ఏంటి, మనం సాధిస్తున్నది ఏంటి, మన పథకాలని ప్రజల్లోకి సమర్థవంతంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? ఒక పక్క ఆయన డాట్స్ని కలుపుకుంటూ చేస్తున్న విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంసం అంటూ మీరు చేస్తున్న ప్రచారం వెనుక నిజం ఎంత, ఆ 15,000 మంది లెక్క ఏంటి, ఇవన్నీ మొత్తం డేటాతో సహా రావాల్సిందిగా కూటమిలోని ముఖ్య నాయకులకి సమాచారం అందింది. మరోపక్క పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో మరోసారి భూతాన్ని రానియనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద కూడా దుమారం రేగింది. మనం సంయమనం పాటించాలి, ఒకే ఒక సింగిల్ లైన్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కూటమి నాయకులకు అందిన సమాచారం. సంయమనం పాటించాలి, సీనియారిటీ ఉన్నప్పుడు మరింత బాధ్యతతోటి మరింత ఒదిగి మాట్లాడాలి, తొక్క తీసి నార తీస్తామంటాం, ఇలాంటి మాటలు, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనవసరం. పని ఏంటో బీహార్లో మాదిరి చూపిద్దాం, బీహార్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడి నుంచి చూసి నేర్చుకోండి అని మాట చెప్పేదాకా వెళ్ళింది. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్స్ మీద బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి ఉన్నారు మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం మహేష్ గారు. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ మెరుపుల మహేష్ గారు, నిజంగానే ఇదేంటది మీరు తరచూ వాడే మాట, ఈ నారతీటాల మీద మొత్తానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ కొంచెం మాటల విషయంలో సంయమనం పాటిద్దాం, చేతల విషయంలో చేసి చూపిద్దాం. నేను మిమ్మల్ని మందలించలేదు, కాకపోతే ఏంటంటే కదా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి వెళ్దాం. అవతల వాళ్ళు 15,000 మందితో చేస్తున్న విధ్వంసం అంటూ చేస్తున్న ప్రచారం వెనక నిజాల లిస్టుతో సహా మరీ ఢిల్లీ రమ్మని చెప్పి మీకు కబురింది. మీకంటే మీ ఒక్కరికే కాదు, కూటమి పార్టీలో అందరికీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ఫిక్కీ సదస్సులో ఏం మాట్లాడారో ఒకసారి చూసి మీ దగ్గర Past 5 years, don't keep it in mind. Andhra Pradesh had a very bad experience. Because of that, what I built brand, it has been damaged. People are asking now, even future, again, if that type of experiment will happen, what is going to happen? I am assuring you, we are very careful. Whenever I am careful, no problem at all. Now I am taking all precautions for continuation of this government. రైట్. అదండి మహేష్ గారు, ఏం ప్రికాషన్స్ ఈ ప్రభుత్వం తీసుకుంటోంది? పారిశ్రామికవేత్తలు అలా గడగడ వణికిపోవడానికి గల కారణాలు ఏమన్నా మీరు విశ్లేషించారా? సార్ మీరు పవర్లో ఉన్నారు సార్, గట్టిగా మాట్లాడాలి. మ్యూట్లో ఉంటే ఎట్లా సార్? వినపడుతుందా? ఓకేనా సార్? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు, ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఏదైతే మీరు ఫిక్కీ సమావేశం సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆడియో ప్లే చేశారు, డెఫినెట్ గా సార్ దాని గురించి మీరు ఈరోజు చర్చ అదే సార్ ఆడియో వీడియో ప్లే చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే సార్ ఇప్పుడు డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ ముందు క్యాపిటల్ సిటీ ఏది అని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా ఎంటైర్ భారతదేశానికి కూడా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఆ ప్రాసెస్ లోనే మన విజయవాడలో ఫిక్కీ సమావేశంలో కూడా ఇదే క్యాపిటల్ సిటీ ఉంటుంది అనే భావన వాళ్ళకి కలిగించాలని ఆ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఫిక్కీకి సంబంధించి, అది ఆ రోజు కండక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఫిక్కీ అనేది ఒక మంచి సంస్థ. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. మనం కూడా బెంగళూరు కానీ, తెలంగాణ కానీ, ఈవెన్ చెన్నై కానీ లాస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఆ మీటింగ్స్ కండక్ట్ చేశారు. మరి గత ప్రభుత్వంలో 5 years లో ఏ రోజు కూడా ఫిక్కీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టు కానీ, వాళ్ళు ఏదైనా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కానీ ఏ ప్రయత్నం కూడా చేసినట్టయితే నాకున్న సమాచారం ప్రకారం లేదు. రెండోది, డెఫినెట్ గా క్యాపిటల్ సిటీ అనేది ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ గా ఇదే ఉంటుంది అని ప్రజల ముందు పెట్టగలుగుతామో, అది ఇన్వెస్టర్స్ ని,
ఎఫ్డిఐస్ ని కూడా అట్రాక్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది ఇక్కడ. సో ఆ ప్రాసెస్ లో తిరిగి మళ్ళా ఇంకొక పార్టీ గాని అధికారంలోకి వస్తే ఎవరైనా కానీ ఇన్వెస్టర్స్ ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల వెనకెళ్తారు అనే భావన వల్ల కలుగుతుంది. కాబట్టి అలా అవసరం లేదు, మా ప్రభుత్వమే ఉంటుంది, గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళా జరగదు అని చాలా బలంగా చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి అవసరం. ఇది కూటమి ప్రభుత్వంగా ఆ విషయాన్ని అక్కడ ముందు పెట్టడం జరిగింది. ఇంకోటి మీరు చూసినట్టయితే సార్, జస్ట్ నేనేదో జనరలైజ్డ్ గా చెప్పట్లేదు, ఈవెన్ గ్రోత్ రేట్ కూడా తీసుకున్నట్టయితే 9.24 2024-25 కి వచ్చింది. when compared with లాస్ట్ ఇయర్ 2023-24 6.18 మాత్రమే మన గ్రోత్ రేట్, వాళ్ళ యొక్క లాస్ట్ టైం గ్రోత్ రేటు ఈ రోజు 9.24 మనం సాధించాం. దిస్ ఈస్ సంథింగ్ ఒక విత్ ఇన్ 1 year పీరియడ్ ఆఫ్ టైంలో ఈ నంబర్స్ చూడడం అనేది, నంబర్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా తెలుసుకుంది. అలాగే జీడిపి కూడా తీసుకున్నట్టయితే వాళ్ళ హయాంలో 2023-24 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇట్స్ జస్ట్ ఓన్లీ 7.99 lakhs మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది 8,73 lakhs దాకా ఉంది, 8.73 lakhs దాకా ఉంది. అంటే ఇంచుమించు మనం వాళ్ళకి వీళ్ళకి ఒక ₹1,00,000 దాకా జీడిపిలో కూడా మనం 1 year లో తీసుకొచ్చాం. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫర్ ద నెక్స్ట్ 5 years విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 30-40%, మేబీ ఇట్ టచ్ మనకు ఒక మంచి నంబర్, ఒక 12 lakhs వచ్చే అవకాశం ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా 1 year లో ఇదేదో మొత్తం కూడా మనం తీసుకున్నట్టయితే ఒక పిఏ మన ఇంపార్టెంట్ డేటా సోర్సెస్ నుంచే తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఎఫ్డిఐ కూడా తీసుకున్నట్టయితే మనకు ఈవెన్ దెర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ ద క్యాపిటల్ సిటీ, దాన్ని కూడా మనం కొంత బెటర్ అట్రాక్ట్ చేస్తామని చెప్పాలా. ఎందుకంటే గత 1 year లో తీసుకున్నట్టయితే మీకు మహారాష్ట్ర అనేది చాలా హూజ్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడాలా, మహారాష్ట్ర కానీ, లేకపోతే కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, బెంగళూరు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు. అంటే ఎంత అంటే ఆల్మోస్ట్ ₹100 ₹60-70 దాకా తీసుకుంటారు. కారణం ఏంటంటే అక్కడ కేవలం కన్సిస్టెన్సీ గవర్నమెంట్ కాదు, దెర్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ, క్యాపిటల్ లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక్కడ బాంబేలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈ చెన్నైలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ ని వాళ్ళు అక్కడ పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. బట్ మన ఏపీలో 2014 నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఆ 5 years మనం అమరావతిని వెళ్ళడం, నెక్స్ట్ 5 years అసలు ఎక్కడ ఏంటి అని కన్ఫ్యూజన్ మనం క్రియేట్ చేయడం, తిరిగి అమరావతి మీద ఈ రోజు సెంట్రలైజ్డ్ గా చాలా ఫోకస్ చేయడం, దాని వల్లే ఈ రోజు మోడీ గారిని కూడా 1 or 2 times తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఎఫ్డిఐస్ ని అట్రాక్ట్ చేయాలన్నా, లేకపోతే ఎస్ఐపిబి, ఇప్పుడు మీరు అన్నారు గత ఏం సాధించారన్నట్టయితే ఈవెన్ ఎంటైర్ జగన్ పీరియడ్ లో ఎస్ఐపిబికి సంబంధించిన మీటింగ్స్ ఒక 5 కంటే ఎక్కువ హెల్డప్ చేయలేదు. 5 మీటింగ్స్ మాత్రమే జరిగింది ఎంటైర్ 5 years లో. వీళ్ళు ఆల్మోస్ట్ 7 మీటింగ్స్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో 9.43 lakhs అట్రాక్ట్ చేస్తారని దట్ ఈస్ సపరేట్ టాపిక్. బట్ ఎస్ఐపిబిలో ఏదైతే క్లియర్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ కి, దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేయనప్పుడు ఈవెన్ అది కూడా తీసుకున్నట్టయితే 5,34,684 crores అనేది ఈ రోజు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు లాస్ట్ 5 years లో ఎందుకు ఎస్ఐపిబి మీటింగ్స్ ఎందుకు నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేయలేకపోయారు? రెండోది ఏంటంటే ఎందుకు ఫిక్కీ లాంటి వాళ్ళని ఎందుకు మనం ఏపీలో ఇన్వైట్ చేసి చేయలేకపోయారు? ఎందుకంటే వన్స్ ఫిక్కీ లాంటి వాళ్ళు కానీ ఎంటర్ అయినప్పుడు, వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు దే హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పోజర్. ఎంటైర్ ఇండియా కానీ ఇతర ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ పక్కన చూడడం జరుగుతుంది. ఇట్స్ ఎవ్రీవన్ నోస్ దట్ యాక్చువల్లీ. సో దానికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది ఫిక్కీ కూడా. సో ఇలాంటి అన్ని ప్రాసెస్ లో మాకున్నటువంటి ఈ టైం పీరియడ్ లో, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో 1 year లో ఎంత పాసిబిలిటీస్ ఉంటుందో ఆ విధంగా అట్రాక్ట్ చేయడం విషయంలో కావచ్చు, ఎస్ఐబిబిలో క్లియరెన్స్ ఇవ్వడం కావచ్చు. ఈవెన్ నిన్న కూడా చూసినట్టయితే రీసెంట్ గా ట్వీట్ ఫ్రమ్ సిఇఓ ఆఫ్ రవి ఫ్రమ్ సిటిఎస్ రవి గారు కూడా నేను ఒక ట్వీట్ చేయడం జరిగింది, 22 ఎకరాల్లో మనం సిటిఎస్ తీసుకొస్తున్నాం వైజాగ్ లోకి అని చెప్పి. సో ఇవన్నీ ఏంట్రా అంటే మనం ముందు వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాలి కదా, ఆ ప్రాసెస్ లోనే అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకు రెగ్యులర్ గా ఎక్కడో ఒక చోట ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క రిప్రజెంట్ చేసే విధానంలో, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ రిప్రజెంట్ చేసే విధానంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తుందనే విషయం మనం చూస్తున్నాం, ఖచ్చితంగా చూస్తున్నాం. ఎప్పుడు బయట వచ్చినా కానీ ఏదో ఒక ఇష్యూ రైజ్ అవుతా ఉన్నప్పుడు డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న డిప్యూటీ సీఎం గారు కానీ, కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ చాలా బలంగా చెప్పడం జరిగింది. ఇవి కేవలం ఎంతసేపు సార్ రాజకీయం చేస్తాము? ఇప్పుడు ఈ రోజు మీరు సీరియస్లీ నిన్న మీరు మెసేజ్ పెట్టినప్పటి నుంచి ఏదైతే మీరు డిబేట్ అన్నారో, నేను ఆల్మోస్ట్ 3 hours కూర్చున్నా దాని మీద. ఒక క్యాపిటల్ సిటీ లేకపోతే, క్యాపిటల్ సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే, దాని మీద మనం క్యాజువల్ గా తీసుకున్నట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందంటే తరతరాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎందుకంటే మన కొత్త స్టేట్, ఈవెన్ జార్ఖండ్ కూడా బెటర్ చేస్తున్నారు చెప్పాలంటే. జార్ఖండ్ కూడా ₹1 అట్రాక్ట్ చేస్తున్నారు. ఈసారి మన ఎఫ్డిఐలో ఎంటైర్ జగన్ గవర్నమెంట్ లో ఎఫ్డిఐలో 5 years లో యావరేజ్ గా అట్రాక్ట్ చేసిన మనీ అవుట్ ఆఫ్ ₹100 ఇస్ జస్ట్ ఓన్లీ 23 పైస్. ఈసారి తీసుకున్నట్టయితే 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇది రాజ్యసభలో అడిగిన క్వశ్చన్ కి ఇచ్చినటువంటి ఆన్సర్లు మనం 40 పైస్ తీసుకొచ్చాం. 40 పైస్ పెద్ద నంబర్ అని నేను చెప్పట్లేదు, 40 పైసలు కూడా చాలా తక్కువే. రూపాయి చేసినా చాలా గ్రేటే చెప్పాలంటే. బట్ ఎందుకు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ క్యాపిటల్ అనేది ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. మళ్ళా ఇంకొక మీరు ప్రభుత్వం చెప్పండి కానీ సార్, మీరు వచ్చినట్టయితే అధికారంలో ఉన్నారుగా, మీరు చెప్పండి, గెజెట్ తీసుకురండి, గెజెట్ నోటిఫికేషన్ తీసుకురండి. సార్ ఇంకా మళ్ళా లెక్కలన్నీ ప్రశాంతంగా విన్నా, మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ అంతా విన్నా, అవి చెప్పుకోండి. అంతేగాని భూతాలు వస్తున్నాయి, దయ్యాలు వస్తున్నాయి, ఏమైనా చేతబడులు చేస్తున్నారా, ఎవరైనా మాంత్రికులు వస్తున్నారా? ఇక్కడ చేతబడులు చేస్తుంటే విరుగుడు చేయించండి, బస్తర్ నుంచి మాంత్రికులను పిలిపించి విరుగుడు చేయించండి. అంతేగాని మీరు ఫిక్కీ సదస్సు ఏర్పాటు చేసింది యూ హ్యావ్ టు ఇంబైబ్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద ఇండస్ట్రియలిస్ట్, అంతవరకే. అంతేగాని జగన్ వచ్చేస్తాడు ఎందుకు? జగన్ అనేవాడు గతం, మీరు మర్చిపోకండి. గతాన్ని గతంలోనే ఉంచండి, వర్తమానంలోకి తీసుకొస్తున్నది కూడా మీరే, వాళ్ళు కాదు. వాళ్ళకంత ప్రావెస్నెస్ లేదు. ఆ 15,000 మంది సైన్యంతో, మీ భాషలో చెప్పాలంటే కాలకేయ సైన్యంతో ఆయన హల్చల్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ మీరు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు ఇచ్చి మరీ పైకి లేపుతున్నారు? ఆయన గతంలో ఉన్నాడు, గతంలోనే ఉండనియండి. వర్తమానంలోకి తీసుకొచ్చి భూతం వస్తోంది, దయ్యం వస్తోంది, రాక్షసుడు వస్తున్నాడు. వస్తే మీరు దేవతలు, పోరాడండి రాక్షసులతో. మీరు ఎందుకు దాని గురించి వాళ్ళని ఎందుకు ఫ్రైటన్ చేస్తారు? ఇండస్ట్రియలిస్టులు ఎవరన్నా మీకు ఇన్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? అయ్యా జగన్ అనే భూతం వస్తుంది, రాత్రిపూట మాకు కల్లో వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి మాకు, ఎలాగా, దీనికి ఏమైనా దడుపు జ్వరాలకి ఏమైనా తాయెత్తులు కడతారా అని మిమ్మల్ని ఏమైనా అడిగారా? సార్ ఇప్పుడు జగన్ అక్కడెక్కడ కానీ ఐ డోంట్ థింక్ జగన్ అనే పేరు లేవదీసినట్టో లేకపోతే గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ అని చెప్పడమో అలాంటివి అయితే డైరెక్ట్ గా ఎక్కడ చెప్పలేదు. డిప్లొమాటిక్, ఆయన అన్న మాటలో అంతర్యం అందరికీ అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మళ్ళీ మీ దగ్గర వస్తాను సురేంద్ర నాయుడు గారి దగ్గరికి ఒకసారి. సురేంద్ర నాయుడు గారు, ఇది ఈ దయ్యాలు భూతాలకి ఏమైనా విరుగుడు ఏమైనా ఉందండి మీ దగ్గర? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి